అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని త్రాగడం వలన ఉపయోగాలు ఏమిటి అని తెలుసుకుందాము. మామూలుగా ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే దంతధావన చేసుకుని పరగడుపున రాగి పాత్రలోని నీటిని తాగితే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మన పూర్వీకులు మట్టి పాత్రలలోనూ రాగి పాత్రలలోనూ నీటిని నిల్వ చేయట వలన ఆ నీరు చక్కగా శుద్ధి అయ్యేవి. వారు అవి త్రాగుట వలన ఆరోగ్యంగా ఉండేవారు. రాగి పాత్ర నీటిని సహజ సిద్ధంగా శుద్ధి చేస్తుంది. శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఫంగస్ వంటి వాటిని నాశనం చేసి ఆ నీటిని త్రాగడానికి పనికి వచ్చే విధంగా మారుస్తుంది. రాత్రంతా రాగి పాత్రలో ఉన్న నీటికి రాగి నుంచి మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావలసిన మినరల్స్లో రాగి కూడా ఒకటి. రాగి వలన అతి ముఖ్యమైన ఉపయోగాలు ఏమిటంటే హార్ట్ అండ్ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తాయి. థైరాయిడ్ సమస్యలకు రాగి బిందెలో నిల్వ ఉంచిన నీరు త్రాగుట వలన కొంతవరకు థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చును. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. నేనైతే వెజిటబుల్స్ని రాగి బిందెలో నిల్వ ఉంచిన నీటిని తీసుకొని అందులో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి ఆ వెజిటబుల్స్ని శుభ్రపరచుకొని ఆ తర్వాత కుకింగ్కి వాడుకుంటానండి. ఈ రోజుల్లో సహజ సిద్ధంగా లభించే ప్యూర్ వాటర్ దొరకడం లేదు కదండి. ఇలా రాగి పాత్రలలో నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా కొంతవరకు నీరును శుభ్రపరచుకొని త్రాగి ఆరోగ్యంగా ఉందాము. మీకు కుదిరితే TDS మీటర్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. కొనుక్కొని మీరు త్రాగుతున్న నీటిని చెక్ చేసుకోవచ్చును. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఎంత పాయింట్స్ ఉంది, బయట నిల్వ ఉంచిన నీరు ఎంత పాయింట్స్ ఉందో చెక్ చేసుకోవచ్చును. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. రాగి పాత్రలలో నిల్వ ఉంచిన నీటిని భోజనం చేసిన తరువాత త్రాగకూడదు. త్రాగితే జీర్ణక్రియ మందగించే సమస్యలు రావచ్చును. కావున ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవాలి. నీటిని రాగి బిందెలో 12 నుండి 48 గంటలు నిల్వ ఉంచి ఆ నీటిని త్రాగుట వలన శరీరానికి గొప్ప ప్రయోజనాలు సమకూరుతాయి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని మరియు మన పైన ఆధారపడ్డ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుందాము.